ఇప్పటికే అందరూ ఎంసెట్‌కి సంబంధించి మీ హాల్ టికెట్స్‌ని డౌన్‌లోడ్ చేసుకునే ఉంటారు కదా! సో, ఇప్పుడు చాలా క్లియర్‌గా వినండి. మీరు ఎగ్జామినేషన్ సెంటర్‌కి వెళ్ళే ముందు ఈ జాగ్రత్తలు కంపల్సరీగా తీసుకోవాలి. సో, అది ఫస్ట్ ఏంటంటే మీ హాల్ టికెట్. హాల్ టికెట్ అట్‌లీస్ట్ 2 ప్రింట్ ఔట్స్ అన్నా తీసుకోండి. తీసుకున్న తర్వాత దాంట్లో టు బీ సైన్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద ఇన్విజిలేటర్ అని ఉంటుంది. అంటే మీరు ఇన్విజిలేటర్ ముందే సైన్ అయితే చేయాలి. ఇప్పుడే హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్నాం కదా! వెంటనే సైన్ చేసేస్తా అంటే కుదరదు. మీరు ఇన్విజిలేటర్ ప్రెజెన్స్‌లో చేస్తే ఓకే. ఈ అబ్బాయి చీట్ చేయట్లేదు. లేదు ఈ అమ్మాయి అంటే చీట్ చేయట్లేదు అని ఎగ్జాక్ట్‌లీ మీకు ఆల్రెడీ అక్కడ పక్కకి ప్రింట్ చేసి వస్తది మీ హాల్ టికెట్‌లో మీ సైన్. సేమ్ అదే విధంగా మీరు ఇన్సులేటర్ ముందు సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అట్‌లీస్ట్ మినిమమ్ 1½ అవర్ ఆర్ 2 అవర్స్ ముందు మీరు మీ ఎగ్జామినేషన్ సెంటర్‌కి అయితే రీచ్ అవ్వండి. మీ హాల్ టికెట్ తీసుకొని వెళ్ళండి. అండ్ అలాగే మీరు అప్లికేషన్ చేసిన ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా! సో, ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్‌ని అండ్ అలాగే మీ హాల్ టికెట్‌ని తీసుకొని వెళ్ళాలి. ఇన్ కేస్ ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే మీ క్యాస్ట్ సర్టిఫికేట్‌ని కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళలేదంటే మిమ్మల్ని ఎగ్జామినేషన్ అయితే రాయనివ్వరు. అండ్ మీ లేటెస్ట్ పాస్ ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని అక్కడ మీరు తీసుకొని వెళ్ళండి. అది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే కొంచెం ఫార్మాలిటీస్ ఉంటాయి. లైక్ సెంటర్ లోపలికి వెళ్ళడానికి బిల్డింగ్స్ పెద్దగా ఉన్నాయనుకోండి, మీరు లోపలికి వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది. ఆ వాక్ చేసేసరికి చాలా టైం పడుతుంది. సో, అందుకోసమని ఎర్లీగా వెళ్ళండి. ఆలస్యమైనా కూడా ఎగ్జామినేషన్‌కి అలో చేయరు. అండ్ హాల్ టికెట్ కంపల్సరీగా గేట్ ఎంట్రన్స్ దగ్గర చెక్ చేస్తారు. మీరు లోపలికి వెళ్ళినాక ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యే ముందు ఇన్విజిలేటర్ సైన్ చేసేటప్పుడు కూడా ప్రతి ఒక్కరి దగ్గర హాల్ టికెట్ ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. ఇంకొకటి, ఈ అప్లికేషన్ ఫామ్‌ని వాళ్ళు తీసుకుంటారు. సో, అలాగే మీకు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఏదైతే ఉంటుందో యూజింగ్ స్టాంప్ దాన్ని కూడా వేయిస్తారనమాట. సో, ఇది అస్సలు మర్చిపోకండి. ఈ అప్లికేషన్ ఫామ్ మీద మీ లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉంటుందో అండ్ అలాగే మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ తోటి స్టాంప్ అవన్నీ కూడా చేసి మీరు మీ ఇన్విజిలేటర్‌కి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ సైనింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద ఇన్విజిలేటర్. సో, ఇట్లా అన్నమాట. ఇది కంప్లీట్‌గా మీరు చెయ్యాలి. అండ్ రఫ్ షీట్స్ కూడా మీరు తీసుకొని వెళ్ళకండి. రఫ్ షీట్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో, ఎగ్జామినేషన్ నుంచి వచ్చేటప్పుడు కూడా పాకెట్‌లో పెట్టుకొని రాకండి. కంపల్సరీగా ఇన్విజిలేటర్‌కి అవి మళ్ళీ మీరు ఇయ్యాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే క్యాలిక్యులేటర్స్ గానివ్వండి, లాగ్ టేబుల్స్, పేపర్స్, సెల్ ఫోన్స్, రిస్ట్ వాచెస్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, పర్సనల్ బిలాంగింగ్స్ ఏవి తీసుకెళ్ళకండి. అండ్ స్ట్రిక్ట్‌లీ గోల్డ్ బ్యాగ్ క్యారేజెస్ చేయడం అయితే అస్సలు ఎంకరేజ్ చేయకండి. పేరెంట్స్‌ని ఎలాగో మీరు తీసుకెళ్తారు కాదు. సో, వాళ్ళకి ఇచ్చేసేయండి. అండ్ ఒక ట్రాన్స్‌పరెంట్ వాటర్ బాటిల్ తీసుకెళ్తే తీసుకొని వెళ్ళండి. రెస్ట్ ఎవ్రీథింగ్ ఆర్ నాట్ అలౌడ్. ఓకే. ఒక బాల్ పాయింట్ పెన్ బ్లూ కలర్‌ది తీసుకొని వెళ్ళండి. సరిపోతుంది. మీ హాల్ టికెట్ ఏదైతే డౌన్‌లోడ్ చేసుకున్నారో దాని కింద ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా చాలా క్లియర్‌గా ఉన్నాయి. అండ్ ఇంకొకటి నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు మీ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో అది దానిపైన మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇవ్వడం గానీ, సైన్, ఫోటో అఫిక్సింగ్ ఇవన్నీ చేయడం ఇన్విజిలేటర్ ముందు చేయాలి. అండ్ ఆ ప్రింటౌట్ ఏదైతే ఉందో అది ఇన్విజిలేటర్స్‌కే ఇవ్వాలి. మీరు తీసుకొని వస్తే గనక మీ రిజల్ట్స్‌ని విత్‌హెల్డ్‌లో పెడతారు. మీ రిజల్ట్స్‌ని అసలు డిక్లేర్ అయితే చెయ్యరు. సో, ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్‌గా ఫాలో అవుతూ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్.